చిన్నోళ్ళు. హాయ్ అండి పెద్దోళ్ళు. అందరూ బాగున్నారా? ఒక చిన్న మాట. అదేంటంటే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న కష్టాలు, పెద్ద పెద్ద కష్టాలు, చిన్న చిన్న బాధలు వస్తూ ఉంటాయండి. ఖచ్చితంగా మనం వాటి నుంచి బయటపడాలి. అంతేగాని అవేదో మనకు కష్టం వచ్చేసిందని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే ఏం కాదు. సో, ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకెళ్ళాలి. సరే, ఈరోజు కథలోకెళ్దాం. కథ ఏంటంటే తెలివైన ప్రశ్న. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి మంచి తెలివైన మంత్రి, చాలామంది సభలో కవులు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. ఆయన ఒకరోజు సభలో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో పక్క దేశం నుంచి ఒక కవి వచ్చారు. ఆ కవి వచ్చి, అయ్యా రాజుగారు, నేను ఒక ప్రశ్నతో వచ్చాను. ఈ ప్రశ్నకి ఎవరైతే మీ వాళ్ళు సమాధానం చెప్తారో వాళ్ళకి నేను నా చేతికున్న బంగారు కడియం ఇచ్చి సత్కరిస్తాను అని చెప్తాడు. దానికి రాజుగారు సరే అంటారు. ప్రశ్న ఏంటో చెప్పమని రాజుగారు అడుగుతారు. అప్పుడు ఆ కవి ఒక ప్రశ్న వేస్తాడు. కానీ ఆ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. రాజు, మంత్రి, కవులు, అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళు, రాజ్యంలో ప్రజలు అందరూ ఆలోచిస్తారు. ఏంటి ఇదేం ప్రశ్న, ఇదేం ప్రశ్న, దీనికి సమాధానం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తారు. చాలా టైం అవుతుంది కానీ ఎవరూ చెప్పలేరు. అప్పుడు రాజుగారు చాలా ఫీల్ అవుతారు. అయ్యో, నా దేశం పరువు, నా రాజ్యం పరువు పోతుందే, ఎలా ఇప్పుడు దీని నుంచి ఎలా నేను బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఆ సభలో ఆ జనాల్లోంచి ఒక అతను, ఏమండోయ్, నేను ఆన్సర్ చెప్తాను అంటాడు. అప్పుడు ఆ కవి గారు, సరే అయ్యా, రారా చెప్పు అంటాడు. అతను తన్ని పరిచయం చేసుకుంటూ, ఏమండోయ్, నా పేరు మాధవయ్య, నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అంటాడు. అందుకు కవి సరే చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ మాధవయ్య, చెప్తానండి, కానీ నాదొక కండిషన్, దానికి మీరు ఒప్పుకోవాలి అని అంటాడు. అందుకు ఆ కవి, సరే చెప్పు, ఏంటా కండిషన్ అని అడుగుతాడు. అప్పుడు ఆ మాధవయ్య అంటాడు, ఏమండి పండితులు గారు, మీరు ప్రశ్న చెప్పారు, దానికి మేము ఆన్సర్ చెప్పాలి. కానీ నేను మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను. 5 ప్రశ్నలకి కూడా మీరు రాంగ్ ఆన్సరే చెప్పాలి. ఎప్పుడైతే మీరు రైట్ ఆన్సర్ చెప్తారో మీరు ఓడిపోయినట్టు. అన్నిటికీ మీరు రాంగ్ ఆన్సరే చెప్పాలి. ఈ పందానికి మీరు సిద్ధమేనా అని అంటాడు. అదేంటి అని ఆ పండితుడు అడుగుతాడు. దానికి మాధవయ్య, అవునండి, మీ ప్రశ్నకి మేము సమాధానం చెప్పాలి అంటే మీరు ఈ 5 ప్రశ్నలకి రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే మీరు ఓడిపోయినట్టు, మీ ప్రశ్నని మీరు వెనక్కి తీసుకోవాలి. సో అప్పుడు మేమే గెలిచినట్టు, మీ కడియం మాకు ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్తాడు. ఈ పందానికి మీరు సిద్ధమేనా అని అడుగుతాడు. దానికి పండితుడు, సరే నేను సిద్ధమే అని అంటాడు. అప్పుడు మాధవయ్య తన మొదటి ప్రశ్న వేస్తాడు. ఏమండి పండితుడు గారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు. దానికి ఆయన, నేను మా దేశంలో ఉన్నాను, మా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాడు. తర్వాత మాధవయ్య రెండో ప్రశ్న అడిగాడు. అదేంటంటే, ఏమండి గురువుగారు, మా మహారాజు చాలా ధర్మాత్ముడు, చాలా ఉత్తమమైన వాడు కదా అని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు అన్నారు, లేదు లేదు, మీ మహారాజు చాలా పిసినారోడు, అసలు ధర్మం అంటేనే తెలీదు అని అన్నాడు. కానీ ఇది ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదండి, అందుకు చెప్పాడు. లేదంటే ఊరుకుంటారా అంటారు రాజుగారిని ఇలా అంటే కదా. సరే, తర్వాత మాధవయ్య తన మూడో ప్రశ్న అడిగాడు. అదేంటంటే, ఏమండి పండితుడు గారు, మీరు ఇక్కడికి ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళకి బంగారు కడి ఇవ్వడానికి వచ్చారు కదా అని అడిగాడు. అందుకు ఆ పండితుడు, లేదు లేదు, నేను సాంబార్ అన్నం తినడానికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు మాధవయ్య సైలెంట్ అయిపోయాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు గురువుగారు అన్నారు, ఏమయ్యా మాధవయ్య, ఏమైంది, కంగు తిన్నావా అని అడిగాడు. దానికి మాధవయ్య, కొంచెం అలాగే ఉందండి అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అడగవయ్యా నీ తర్వాత ప్రశ్న అని అన్నాడు గురువుగారు. దానికి మాధవయ్య ఏం చెప్పాడంటే, లేదు గురువుగారు, ఇప్పుడు నేను ఎన్నో ప్రశ్న అడగాలో మర్చిపోయానండి. సరే గురువుగారు, అసలు ఇప్పుడు నేను ఎన్నో ప్రశ్న అడగాలి అని అడిగాడు. అందుకు ఆ పండితుడు చెప్పాడు, నువ్వు 4వ ప్రశ్న అడగాలి అని చెప్తాడు. అంతే, మాధవయ్య ఠక్కున నవ్వి, అవునా గురువుగారు, సరే మీ బంగారు కడియం ఇచ్చి మీరు ఇక బయలుదేరండి అని నవ్వుతాడు. ఇక పండితుడు, అదేంటి మాధవయ్య, నువ్వు ప్రశ్న అడగలేదు కదా అంటాడు. నేను ప్రశ్న అడిగేశాను గురువుగారు, నేను అడిగింది ఏంటి, నేను ఇప్పుడు ఎన్నో ప్రశ్న అడగాలి గురువుగారు అని అడిగాను. దానికి మీరు ఏం చెప్పారు, 4వ ప్రశ్న అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు, అంటే మీరు ఓడిపోయారు అని అన్నాడు.
అప్పుడు ఆ పండితుడు ముక్కును వేలేసుకుని, అయ్యో, ఇంత చమత్కారమైన ప్రశ్న ఇది, నేను ఓడిపోయాను నిజమే అని చెప్పి హ్యాపీగా ఆయనకున్న కడియం బంగారు బ్రాస్లెట్ తీసేసి ఆ మాధవయ్యకి ఇచ్చి సత్కరించాడు. మాధవయ్యని గురువుగారే కాదు, రాజుగారు, సభలో ఉన్న వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు. అందరూ ఫుల్ క్లాప్స్ పెట్టి, పెద్ద పెద్ద క్లాప్స్ కొట్టి ఆ మాధవయ్యని సత్కరించారు. అలాగే రాజుగారు మాధవయ్యకి చాలా డబ్బులు, చాలా విలువైన వస్తువులు, బట్టలు అన్నీ ఇచ్చి గౌరవించి తన పరువుని, మర్యాదని, తన రాజ్య మర్యాదని అందరినీ కాపాడినందుకు మాధవయ్యకి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పారు. మాధవయ్య కూడా చాలా సంతోషిస్తూ ఆనందంగా ఇంటికెళ్ళాడు. ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడోకప్పుడు మనకు కూడా ఖచ్చితంగా నలుగురిలోనూ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మన స్కిల్ ఏంటో చూపించడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఏదో ఒక టైంలో ఛాన్స్ వస్తుంది. ఎప్పుడు కూడా ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకండి, యూటిలైజ్ చేసుకోండి. ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుని జీవితంలో దూసుకెళ్ళండి. ఓకేనా? మరో మంచి కథతో రేపు కలుద్దాం. నా కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.